మీ ఇంట్లో సాక్షాత్ లక్ష్మీదేవి ఇంకా నారాయణమూర్తి కొలువై ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఖచ్చితంగా కృష్ణ తులసి ఇంకా లక్ష్మీ తులసిని పెంచండి. ఇంట్లో కృష్ణ తులసి ఇంకా లక్ష్మీ తులసి పెంచడం ద్వారా దేవుడి కటాక్షం ఎప్పుడు మీపై ఉంటుంది. శ్రీకృష్ణుడి పూజలో తులసి లేకుండా పూజ జరగదంటే దీని పవిత్రత ఎంత ముఖ్యమో తెలుస్తుంది. కృష్ణ తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైనది. ఈ మొక్కను ఇంట్లో పెంచితే దుష్ట శక్తులు దూరం అవుతాయి. లక్ష్మీ తులసి ఇది మహాలక్ష్మి స్వరూపం. ఇంట్లో లక్ష్మీ తులసి పెంచితే ధనానికి తలుపులు తెరుచుకుంటాయని పూర్వీకులు నమ్ముతారు. ప్రతిరోజు తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం అంటే శ్రీ మహావిష్ణువు కటాక్షానికి నిదర్శనం. ఇంట్లో తులసి ఉండడం అంటే లక్ష్మీ నారాయణులు స్వయంగా నివాసం ఉన్నట్లే లెక్క. ఇలా తులసి మొక్కను దేవతగా చూసుకుంటే మన జీవితంలో ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, శుభ ఫలితాలు నిలిచిపోతాయి. నా దగ్గర కృష్ణ తులసి లేకుండే అందుకని పాటింగ్ చేశాను. నా దగ్గర మాన్యుల్ లేకుండే అందుకని నర్సరీలో నుంచి తెచ్చిన మొక్కలో ఉన్న మట్టిని మిగతా మట్టితో మంచిగా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి 2 చెట్లను రీపోటింగ్ చేసి తులసి చెట్టు కింద పేట్లు పెట్టడం మర్చిపోవద్దు. తులసిలో పోసిన వాటర్ అన్ని ఆ పేట్లో కలెక్ట్. రోజు మనసారా పూజ చేసుకోవడానికి తులసి చెట్లు రెడీగా ఉన్నాయి.